హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేటప్పటికి ఇల్లు మొత్తం ఎలా ఉన్నా ఇంటీరియర్లో కిచెన్ వచ్చేటప్పటికి మోడ్యులర్లోనే ఎందుకు చేయించుకోవాలి. కిచెన్స్ వచ్చేటప్పటికి మీకు చాలా క్యాబినెట్స్ ఉంటాయండి. ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది. చాలా వీలుగా ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింక్ క్యాబినెట్లో కింద అనేది మనకు డ్రైన్ ఏరియా ఇస్తారు. ఆ డ్రైన్ ఏరియాని హోల్ కోయడం, తర్వాత టాయిలెట్లో మనకి మైక్రో ఓవెను, తర్వాత గ్రిల్లు ఇవన్నీ పెట్టుకోవాలంటే అలాగా ప్రతి క్యాబినెట్కి ఒక్కొక్క ఫార్ములా ఉంటుందండి. అదే కార్నర్ అనుకోండి, దానికి సపరేట్ మెజర్మెంటు, అలాగే 3D 2D, తర్వాత స్టోరేజ్, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాబినెట్ ఉండాలండి. ఇంకో విషయం ఏంటంటే మోడ్యులర్లో మీకు వచ్చేటప్పటికి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు స్లాబ్ వేసిన తర్వాత, అంటే టేబుల్ టాప్ మన కిచెన్ అయిపోయిన తర్వాత టేబుల్ టాప్ వేసిన తర్వాత మీకు ఏదన్నా సర్వీస్ అంటే గ్యాస్ లీక్ అవ్వచ్చు, లేకపోతే పైపులు పాడవచ్చు, ప్లంబింగ్ వర్క్, ఏదో ఒక వర్క్ అనేది జీవితం మొత్తంలో ఒకసారి వచ్చిందండి. అలా సర్వీస్ చేసుకోవాలంటే మీరు హ్యాండ్మేడ్ చేసుకున్నట్టయితే అది మళ్ళీ మొత్తం బ్రేక్ చేసి కానీ మీరు ఆ సర్వీస్ చేసుకోలేరు. అదే మోడ్యులర్ అనుకోండి, ఎక్కడైతే మీకు లీక్ అవుతుందో అక్కడ వరకు ఆ క్యాబినెట్ రిమూవ్ చేసి, అంటే ఇది రిమూవబుల్ అండి, రిమూవ్ చేసి మళ్ళీ ఆ వర్క్ అనేది ఆ సర్వీస్ చేసుకొని మళ్ళీ యథాస్థానంలో మనం యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. మీరు ఇల్లు మొత్తం ఎలా చేసుకున్నా, లేకపోతే కబోర్డ్ బిల్లలు పోసుకున్నా, కిచెన్ వాటికి మోడ్యులర్లో చేసుకోవడానికి ముఖ్య కారణం ఇదండి. ఇంకో విషయం ఏంటంటే మనం క్యాబినెట్ చేసేటప్పటికి మనం విడివిడిగా బాక్సులు చేయడం వల్ల అది రిమూవ్ అవుతుంది. అదే మీరు హ్యాండ్మేడ్ చేసుకోవడం వల్ల అది మొత్తం బారుగా ఒకటే చేస్తారు. దానికి ఫార్ములాస్ వాళ్ళకి తెలిసి ఉండదు. విడివిడిగా ఆ యాక్సెసిబిలిటీ అవన్నీ అనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల మీరు ఆ ఫీల్ అనేది మిస్ అయిపోతారండి. ఇది మీరు మోడ్యులర్ చేసుకున్నట్టయితే ఆ ఫీల్ అనేది పోదు, చాలా హ్యాపీగా ఉంటుంది. యాక్సెసిబిలిటీకి చాలా వాడుకోవడానికి ఉపయోగాలు ఉంటాయి. అదే కబోర్డ్లు అనుకోండి, లోపల మీరు స్లాబ్లు పోసుకున్న బయటకు వచ్చేటప్పటికి ఎంత నీట్గా మీకు అవుట్పుట్ అనేది వచ్చిందండి. అలా కిచెన్లో అయితే రాదండి, అది మీరు గమనించాలి. మీకు ఈ పించింగ్ అనేది, అలైన్మెంట్ అనేది మోడ్యులర్లోనే వచ్చిందండి, హ్యాండ్మేడ్లో రాదు. థ్యాంక్స్.